దేవుని నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం. దేవుని యొక్క ఉచిత కృపను బట్టి ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని కూడా ధ్యానించి నేటితో ముగించటానికి ప్రభు ఎంతో కృప చూపిస్తున్నాడు. ఈ యొక్క చివరి అధ్యాయం వంశావళులుగా భూభాగాలను పంచుతున్నటువంటి సందర్భము కనబడుతూ ఉంది. ఎవరు వంశాలకి వారికి భూమిని పంచుతూ ఉన్నారు, కొలతలు కొలుస్తూ పంచుతూ ఉన్నారు. ఇలా పంచుతూ ఉంటుండగా వారి యొక్క మధ్యలో ఒక స్థలాన్ని ప్రత్యేకించి దాన్ని ప్రతిష్ఠిత భూమిగా నిర్ణయించి ఆ స్థలంలో ఒక మందిరాన్ని పరిశుద్ధ స్థలముగా ఉంచి కట్టాలని సిద్ధపరిచి ఉన్నారు. ఈ యొక్క మందిరము, ఈ పరిశుద్ధ స్థలము సాదోకు సంతానానికి ప్రతిష్ఠించి వారికి అప్పగించమని సాదోకు కుటుంబానికి సంబంధించిన యాజకులకు దాని బాధ్యతను అప్పగించటానికి ప్రభువు ఇష్టపడ్డారు. ఇంతకుముందు అనేక మంది లేవీ గోత్రానికి సంబంధించినటువంటి వారు ఈ యొక్క మందిర పరిచర్య చేసేవాళ్ళు. కానీ ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, సాదోకు కుటుంబానికి ఆ పనిని అప్పగించాలని, సాదోకుకే ఎందుకు అప్పగించాలని ప్రభు చెప్పారో వివరాన్ని కూడా చెప్తున్నారు. ఎప్పుడైనా దేవుని ఉద్దేశం ఏంటి అనంటే ప్రజల మధ్యలో ఉండాలి, వారితో తన సహవాసాన్ని కలిగి ఉండాలని ఆదాము మొదలుకొని నేటి వరకు దేవుని ఉద్దేశమే అది. అందుకే ప్రతిరోజు సల్లపూట వచ్చేవాడు ప్రభువారు. అలాగున ఆదాము అవ్వలతో సహవాసాన్ని చేశాడు. అట్టి సహవాసాన్ని ఆనోకు పొందుకున్నాడు, అట్టి సహవాసాన్ని అబ్రహాము పొందుకున్నాడు, అట్టి సహవాసాన్ని మోషే పొందుకున్నాడు. ఇలాగున అనేక మంది భక్తులు దేవుని సహవాసాన్ని పొందుతూ వచ్చారు. ఇశ్రాయేలీయుల మధ్యలో ప్రభువారు ఉండిపోవాలని, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమని వారు మధ్యలో ఉండటానికి ఆయన ఇష్టపడ్డారు. అదే విషయాన్ని మరలా ఇక్కడ ఈ కొలతలు కొలిసి పంపకాలు జరిగిన తర్వాత ఆయన ఒక మధ్యస్థ స్థలంలో నాకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి అని చెప్పడం, అంత మాత్రమే కాదు, అది సాదోకు సంతానానికే అప్పగించమని చెప్పడం చాలా ఆశ్చర్యం. ఎందుకు సాదోకు వంశానికి అప్పగించవలసి వచ్చింది అనంటే, లేవి గోత్రములో ఉన్నటువంటి వారు ఈ పరిచర్య చేయవలసిన వారై ఉంటుండగా దేవునికి అవిధేయత కలిగి వారు దేవుని పని చేయటానికి వెనకంజ వేశారు, దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవునికి దూరం అయిపోయారు. అందుకనే 44వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు నన్ను విసర్జించారు, నా మందిరమునకు వారు బాధ్యత వహించకుండా వెళ్ళిపోయారు. లేవి గోత్రంలో ఉన్న యాజకులు పట్టించుకోలేని కారణాన సాదోకు వంశం మాత్రం నమ్మకంగా నా దగ్గర ఉన్నారు, వాళ్ళు సేవ చేశారు. అందుకే వాళ్ళని ఎప్పుడు కూడా నా సన్నిధానంలో నేను నిలబెడతాను అని ప్రభు చెప్పిన మాటలు మనకు తెలుసు.
చాలా మంది ఏమనుకుంటారంటే నేను పని చేయకపోతే ఇక పని ఆగిపోద్ది అనుకుంటారు. ఒకవేళ మనుషుల పనులు అయితే ఆగిపోతాయి, కానీ దేవుని పని ఎట్టి పరిస్థితుల్లో ఆగనే ఆగదు. నువ్వు కాకపోతే నీకంటే తక్కువ, నీకంటే బలహీనమైన వ్యక్తి చేత దేవుడు కార్యాన్ని చేయగలడు. అప్పుడు నువ్వు సిగ్గుపడతావు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే మరొకరికి ఆయన అవకాశాన్ని ఇస్తాడు. అంతేకాని ఆయన పని ఎన్నడూ ఆపడు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడికి నేనే ఉన్నాను, నేను లేకపోతే దేవుడికి దిక్కు లేదనుకుంటారు. చాలా అమాయకులు జనాలు. సౌలు రాజు అనుకున్నాడు, నేనే దేవుని చేత ఎన్నుకోబడ్డాను కాబట్టి ఇక నేను తప్ప దేవుడికి ఇంకొక దిక్కు లేదు అని భావించాడు. చాలా అమాయకుడే. అందుకని దేవుడు ఏం చేశాడంటే సౌలు రాజును కొట్టుపాడేసేసాడు. నువ్వు నాకు అవసరం లేదు, నా మాటకు అవిధేయత చూపించి నాకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించావు, దైవజనుడైనటువంటి సమూయేలు ప్రవక్త మాట వినకుండా పెడచెవిని పెట్టావు గనక నేను నిన్ను తీసి పాడేస్తున్నా. ఏమీ తెలియని అమాయకుడైనా కుర్రోడైనా దావీదుని నేను ఎన్నుకుంటా అని గొర్రెలు కాచుకున్నవాడిని తీసుకొని మహారాజుని చేసేసాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను తప్ప వేరొక దిక్కు లేదనుకుంటున్నావా? దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, గాని నువ్వు లేకపోతే నీకు లాంటి వాళ్ళు బోళ్ళంతమంది దేవుడుకున్నారు. కానీ దేవుడు నీకే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకో. లేవీలు సద్వినియోగం చేసుకోలేదు. పర్లేదు, మా వంశాన్నే ఎన్నుకున్నాడు కదా, మా కుటుంబాలే ఉన్నాయి కదా అని అహరోను కుటుంబం వారు కొద్దిపాటి ఎక్స్ట్రాలకు పోయారు. అంతే, నమ్మకమైన సాధోకు సంతానానికి దేవుడు అవకాశం ఇచ్చేశాడు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి అవకాశం ఇచ్చారో వారు వినియోగించుకోగలిగితే ధన్యులు. నేను చాలాసార్లు భయపడుతూ ఉంటాను. ఎందుకనంటే ఒక దినాన్న బైబిల్ కాలేజీలో వాక్యం చెప్పడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు, నేను ట్రైనింగ్ చేసిన దగ్గరే నాకు అవకాశం వచ్చినప్పుడు 450 మంది మధ్యలో నేనేం చెప్పగలను అని భయపడ్డాను. ఆ అవకాశం నా మిత్రుడికి ఇచ్చేస్తే వాడేదో 4 మాటలు చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులందరినీ కూడా బలహీనపరిచాడు ఆ రోజు చెప్పిన వాక్యం ద్వారా. అప్పుడు నిర్ణయించుకున్నాను ప్రభు సన్నిధిలో, ప్రభా మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జార విడుచుకోనని. నేటికి కూడా అదే విశ్వాసంతో సాగుతూ ఏ పని దేవుడు నాకు అప్పగించాడు, ఏది చేయమని ప్రేరణ కలిగించాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండానే చేస్తున్నాను. కారణం ఏంటంటే నేను కాకపోతే దేవుడు ఇంకొకరికి ఇచ్చేస్తాడేమో అవకాశం అని ఒక భయం నాకు. మరి నీకు అలాంటి భయం ఉందా? పాస్టర్ గారికి నేను కాకపోతే, నేను లేకపోతే, నేను రాకపోతే నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు అనుకుంటున్నాను. నువ్వు లేకపోయినా, నువ్వు రాకపోయినా మరొకరిని దేవుడు 100% బెస్ట్ అనే వ్యక్తిని ఇచ్చేస్తాడు. కానీ నీకు అవకాశం వచ్చిందే, బ్రతుకాలం అంతా కూడా నమ్మకంగా సాగిపో. ఈ సాధకు కుటుంబము నమ్మకంగా ఉన్నారట. బైబిల్ గ్రంథంలో నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయని ప్రభు చెప్తున్నాడు. అందుకే వారిని ప్రతిష్ఠిత జనాంగంగా మార్చి దేవుడు వారి కోసం ఒక భూభాగాన్ని ఇచ్చేశాడు. ఇశ్రాయేలు నన్ను విడిచిపోయారు గనక, లేవీలు నన్ను విడిచిపోయారు గనక, నన్ను విసర్జించారు గనక నేను వాళ్ళని వదిలేశాను. కానీ సాధోకు వారు మాత్రం నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. అందుకే వారికి ఒక భూభాగం ఇస్తున్నాను. అది వారు అమ్మకూడదు, ఇతరులకు బదులుగా ఇవ్వకూడదు, భూమి యొక్క ప్రథమ ఫలం ఇతరులకు అనుభవించేటట్లు చేయకూడదు. ఇది కేవలం వారి కోసం మాత్రమే నేను ఇస్తున్నాను. ఎంత గొప్ప ధన్యత! దేవుడు వారి కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, భూభాగాన్ని ఏర్పాటు చేసేసాడు. దేవుల్లో నమ్మకంగా ఉంటే దేవుడు విడిచిపెడతాడా? ఖచ్చితంగా ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం నమ్మదగినది, ఆయన మాటలు స్థిరమైనవని గమనించండి. ఇంకా ప్రభు చెప్తారు, ఒక నగరాన్ని కట్టాలని. ఆ నగరం దేవుని చేత స్థిరపరచబడిన
నగరంగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. గోత్రకర్తలుగా యోసేపు కుమారులను ఎన్నిక చేయడం జరిగింది. వాస్తవానికి లేవికి స్వాస్థ్యం ఇవ్వాలి, అయితే లేవికి యాజకత్వం ఇచ్చాడు గనక స్వాస్థ్యం లేదు. రెండవది, యోసేపుకి స్వాస్థ్యం ఇవ్వాలి, కానీ యోసేపును పక్కన పెట్టి యోసేపుకున్న కుమారులకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అంటే కుమారులతో పాటు ఇద్దరు మనవలు కూడా స్వాస్థ్యం ఇవ్వడం ఆశ్చర్యం. అది యోసేపుకి కలిగినటువంటి భక్తిని బట్టి ప్రభు సంతానాన్ని దీవించాడు. మనస్సే ఎఫ్రాయిములు ఇరువురికి కూడా మంచి అవకాశం వచ్చింది. వారు గోత్రకర్తలుగా భూభాగాలను పంచుకోగలిగిన ధన్యతను వారు పొందుకున్నారు. ఈ యొక్క యోసేపుకి లేవికి బదులుగా మనస్సే ఎఫ్రాయిములు కూడా వారి వంశాల వారిగా భూభాగాన్ని పంచడము జరిగింది. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు అని చెప్పడానికి ఇదొక గొప్ప ఉద్దేశం. భక్తి కలిగిన వారు విడిచిపెట్టబడడం అనేది జరగదు. దావీదు భక్తుడు అంటాడు, నీతిగా బ్రతికిన వారిని నేను చూశాను, వారు కాని వారి సంతానం కాని భిక్షం ఎత్తుకోవడం నా జీవితకాలం అంతట్లో నేను చూడలేదు. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టలేదు, వారి సంతానం భిక్షం ఎత్తుకునేలాగా చేయలేదు. దేవుడు వారిని ఎప్పుడు కూడా గొప్పవారిగానే చేశాడన్నాడు. నీతిమంతుడైన యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. తన పిల్లలకు దీవెనను, ఆ పిల్లలకు స్వాస్థ్యాన్ని పొందుకునేటట్లుగా అనుగ్రహం చూపించాడు. ఈ రోజున నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండగలిగితే నీ పిల్లలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఆ ఆశీర్వాదం నువ్వు కూడా పొందుకోవాలని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. ఆ తర్వాత పట్టణం కట్టమని వారికి చెప్పారు. ఆ పట్టణాన్ని కట్ట ఒక అద్భుతమైనటువంటి పేరు పెడుతున్నారు. ఏంటి అని అంటే, యెహోవా ఉండే స్థలం. ఆ పట్టణానికి యెహోవా ఉండే స్థలం అని పేరు పెట్టమన్నారు. అది యెరూషలేము. యెరూషలేములో నట దేవుడు ఉంటాడట. అందుకే ఆ పట్టణానికి ఆ పేరు పెట్టమన్నారు. ఈ రోజున నీ ఇంటికి పేరు పెట్టుకో, దేవుడు ఉండే స్థలం. చాలా మంది ఇంటి ముందు ఒక బోర్డును పెట్టుకోవడం నేను చూశాను. అదేంటంటే, యెహోవా ఈ గృహమునకు అధిపతి, యేసే ఈ గృహమునకు అధిపతి అని బోర్డు పెడతారు. నిజమే, యేసుప్రభు ఇంటికి అధిపతే మూలన పెట్టేసినట్లు ఉంటారు. ఏమాత్రం దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ప్రణాళికలే కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభా మా పట్ల నీ చిత్తం, మా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని వారు అడగకుండా బ్రతికేస్తూనే ఉన్నారు. ఇదే చాలా విచారింపదగ్యం. ఎందుకంటే బోర్డు అయితే క్రీస్తే అధిపతి, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం అపవాది ఏలుబడి కనపడతా ఉంది. లోక సంబంధమైన చెడు వ్యసనాలు, చెడు సంబంధమైన మాటలు, చెడు సంబంధమైన పాటలు, అపవిత్రత ఇంటి నిండా చొచ్చుకొని ఉంటది. దేవునికి ప్రాధాన్యత ఎవరు? ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే, 3 నెలల్లోనే ఆశీర్వాదం దావీదు పురానికి వినబడింది, రాజైన దావీదుకి వినబడింది. కారణం ఏంటంటే, దేవుని మందిరం ఉండడం మాత్రం కాదు, ప్రత్యక్ష గుడారం ఉండడం మాత్రం కాదు, వారు కనపరిచిన దైవికమైన భయము భక్తి. వారు చెడుతనం చేయలేదు, పాప కార్యాలు చేయలేదు, అపవిత్రమైనది చేయలేదు. ఎందుకు అంటే, ఇక్కడ దేవుని యొక్క మందసం ఉంది, దేవుని మందిరం ఉంది, ఆయన ప్రభావం ఉంది అని ఇంటి వారందరూ కూడా వారి చెడుతనాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకడం ప్రారంభించారు. అప్పుడు దైవ ప్రసన్నత వారి ఇంటిని కమ్ముకుంది, వారి కుటుంబాన్ని కమ్ముకుంది. వారు ఆశీర్వాద కారకులుగా మార్చబడ్డారు. ఈ రోజున నీ ఇల్లు ఎలాగుంది? దేవుని మందిరపు ఇంట్లుగా ఉందా? దేవుని ప్రసన్నత పొందే ఇల్లుగా ఉందా? దేవుడు ఉండే ఇల్లుగా ఉందా? నీ ఇంటికి ఏం పేరు పెట్టుకున్నావు? దేవుడు ఉండే స్థలమైనా? ఒకవేళ దేవుడు ఉండే స్థలం కాకపోతే అపవాది ఉంటాడు. వాడు ఒకడే కాదు, వాడు తోడుగా అనేక మంది దయ్యాలను తీసుకొస్తాడు.
వాడు చూశాడు అనంటే నీ జీవితాన్ని పాడు చేస్తాడు. అందుకే నీ హృదయం శుభ్రం చేయబడి దేవునికి నివాస యోగ్యముగా ఉండగలిగితే నీ జీవితం ధన్యంగా ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో యెరూషలేముకు మరొక పేరు పెడుతున్నారు, నమ్మకమైన నగరం అని. జకర్యా గ్రంథంలో 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట కనబడుతుంది, నమ్మకమైన నగరం అని. యెరూషలేము కట్ట నమ్మకమైన నగరం అని పేరు పెట్టారంట. మరి నిన్ను దేవుడు నమ్మకమైన బిడ్డ, నీ కుటుంబాన్ని నమ్మకమైన కుటుంబం అని దేవుడు చెప్పగలడా? కనీసం దైవజనుడైనా నీ గురించి చెప్పగలరా? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? నీ గురించి దైవజనుడు ఏం సాక్ష్యం చెప్తాడు? నమ్మకమైన కుటుంబం, నమ్మకమైన బిడ్డలు, భక్తులు ఉంటారు, ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉంటారు, దైవ క్రమాన్ని కలిగి ఉంటారు, ఆయనంటే చాలా ఆప్యాయతతో ఉంటారని నీ గురించి, నీ కుటుంబం గురించి చెప్పగలరా దైవజనుడు? నమ్మకమైన వారు. మరొక పేరుంది, 60వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా నగరం అని పేరు పెట్టారంట దానికి. ఇది మనుషులది కాదు, దేవుడిది ఆ నగరం. ఏమనుకుంటున్నావు నువ్వు? యెరూషలేము అంటే అది దేవుడిది అని దానికి పేరు పెట్టారు. 62వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదివితే ఎబ్షిబా అనియు బియోలా అనియు పేరు పెట్టారట. ఎబ్షిబా బియోలా అని పేరు పెట్టారట. ఎబ్షిబా అంటే పతివ్రత అని అర్థం. ఎందుకు అంత ధన్యత? ఎందుకు అంత భాగ్యం? ఎందుకు అలాంటి పేర్లు పెట్టడం జరిగింది? ఎందుకంటే అది కిరీటం లాగుందట. యావత్తు ప్రపంచానికే నడిబొడ్డుగాను అది కిరీటం లాగా ఉంది అని ప్రభు చెప్తున్నాడు. ఎబ్షిబా అని బియోలా అని పేరు పెడుతున్నాడు. పతివ్రత అని పేరు పెడుతున్నాడు. ఒకప్పుడు చెడిపోయింది, ఒకప్పుడు అపవిత్రత అయిపోయింది, ఒక దినాన్న అది వ్యభిచార కారణమైంది, విగ్రహారాధనకు నిలయమైంది. కానీ దేవుడు దాన్ని పవిత్రపరిచారు. అందుకనే ఇష్టురాల అని పేరు పెట్టాడు, పతివ్రత అని పేరు పెట్టాడు. ఎంత చక్కనైన పేరు యెరూషలేముకు పెట్టబడింది. ఈ రోజున నీకు ఇష్టురాలా, ఓ ఇష్టుడా అని పేరు పెట్టగలడా? ఆయన అనగలడా? నువ్వు నాకంటే నాకు చాలా ఇష్టం అని చెప్పగలడా? దానియేలుతో చెప్తాడు, దేవదూత వచ్చి నీవు దేవునికి బహుప్రియుడువు. ఆహా, ఏం గొప్ప మాట! ఈ రోజున నీ గురించి నాకు ఇష్టమైన వ్యక్తి అని చెప్పగలడా? దావీదుని నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అంటే ఈ యెరూషలేముకి పెట్టబడినటువంటి పేరు ఇష్టురాల అంటాడట దేవుడు. ఇంకా పతివ్రత అంటాడట. చెడిపోయిందే ఒకప్పుడు, కానీ బుద్ధి మారిపోయింది, ఇప్పుడు పతివ్రతలాగా మారిపోయింది అంటున్నాడు. అంత శ్రేష్టమైన పేర్లు పెడతడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా సింహాసనం అని పేరు పెడతాడట దానికి. రాజుల సింహాసనం కాదు అది, దేవుని యొక్క సింహాసనమే యెరూషలేము అని చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా మనకు నీతి న్యాయాలు అనే పేరు పెడతాడట. అంటే యెరూషలేము చూసినప్పుడు అందరూ ఏమనుకోవాలంటే ఇది నీతి న్యాయములు కలిగిన దేవుని పట్టణం అని చెప్పుకోవాలట. ఎంత గొప్ప ధన్యత! యెరూషలేము కొరకు చెప్పబడిన మాటలు ఈ రోజున నీ కొరకు చెప్పగలిగితే, నా కొరకు చెప్పగలిగితే అందుకంటే భాగ్యం మరొకటి ఏమున్నది? అందుకనే యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు అన్నాడు.
ఈ రోజున నిన్ను కూడా కోరుకున్నాడు. యెరూషలేమును ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. ఈ రోజు నిన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీవు కూడా ఆయన ఏర్పాటులో ఉన్నావు. అందుకే దైవ భయము భక్తి కలిగి దేవునిలో సాగగలిగితే ఆయన అంటాడు, నేను వారి మధ్యలో ఉంటానని. కనుక ఈ 48వ అధ్యాయంలో ఉన్న 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, ఆయన ఉండే స్థలం కావాలంటున్నాడు. దానికి గొప్పతనం కలిగిన పేర్లు పెడుతున్నాడు. కనుక మన జీవితంలో ప్రభువు ఉండాలి. మన పేరు, మన బ్రతుకు మారిపోవాల. అట్టి ధన్యత పొందుకోవాలని దైవజనుడిగా తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.